ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. నమస్కారం. ఈ వారం అంతా కూడా బీ లైక్ రూత్ నాట్ లైక్ జెజబెలు అనే ఈ సిరీస్లో ఈరోజు మనం 4వ భాగాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము నియంత్రించే స్వభావం, కంట్రోలింగ్ స్పిరిట్. ఇది మాట్లాడటానికి చాలా సీరియస్గా అనిపించినా లేదా కొంచెం కఠినంగా అనిపించినా మన ఆత్మీయ క్షేమానికి చాలా అవసరం. మనలో చాలా మందికి తెలియకుండానే ఒక బలమైన ఆలోచన ఉంటుంది. అంతా నేను అనుకున్నట్టుగానే జరగాలి, నా ఇంట్లో వాళ్ళు నేను చెప్పినట్టే వినాలి, నా మాటే ఆఖరి మాట కావాలి అని. ఇది పైకి చూస్తే క్రమశిక్షణలా లేదా పట్టుదలగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఒక ప్రమాదకరమైన ఆత్మీయ శక్తి దాగి ఉంది. దాన్నే బైబిల్ భాషలో జెజబెల్ స్పిరిట్ అంటారు. యెజబెలు యొక్క మనస్తత్వం. ఈరోజు ఈ స్వభావం వల్ల కలిగే నష్టాలను, దీని నుండి బయటపడి రూతు వలె ప్రేమతో కూడిన పరిచర్యలోకి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం. బైబిల్లో యెజబెలు అనగానే మనకు గుర్తొచ్చేది ఆమె అధికారం. ఆమె ఒక రాణి మాత్రమే కాదు, నిరంకుశ వ్యక్తి. ఆమెకి ఏది కావాలో అది దక్కించుకోవడానికి ఎంతటి దారుణానికైనా ఒడిగడుతుంది. నాబోతు ద్రాక్ష తోట విషయంలో ఆమె చేసిన కుట్ర మీకు గుర్తుండే ఉంటుంది. తన భర్త ఆహాబు ఆ తోట దక్కలేదని నిరుత్సాహపడితే ఒక భార్యగా ఆమె ఓదార్చలేదు. దానికి బదులుగా నువ్వు రాజువు కదా, నేనేంటే చూపిస్తాను అంటూ అబద్ధపు సాక్ష్యాలను పుట్టించి అమాయకుడైన నాబోతును చంపించి ఆ తోటను లాక్కుంది. ఇది యెజబెలు స్వభావం. ఎదుటి వారిని మాయం చేయడం, మానిప్యులేషన్, భయపెట్టడం మరియు అదుపు చేయడం. ఆమె ఎప్పుడు ప్రేమతో పనులు సాధించుకోదు, కుతంత్రంతో తన అధికారాన్ని చలాయిస్తుంది. తన మాటకు అడ్డొచ్చిన వారిని తొలగించుకోవడమే ఆమెకు తెలుసు. మిత్రమా, ఈరోజు మనం ఒక్క నిమిషం ఆగి మనల్ని మనం పరీక్షించుకుందాం. మన ఇళ్లలో లేదా మనం పనిచేసే చోట మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? మన మాట నెగ్గించుకోవడానికి మన ఇంట్లో వారిని లేదా తోటి వారిని మానసికంగా బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నామా? అంటే నువ్వు ఇది చేయకపోతే నేను అన్నం తినను లేదా నేను నీతో మాట్లాడను అంటూ ఇతరుల మనసులతో ఆడుకుంటున్నామా? మన పిల్లలను లేదా మన భాగస్వామిని మన చేతుల్లో తోలు బొమ్మల్లాగా ఉంచుకోవాలని వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకుంటున్నామా? లేదా పరిచర్యలో కూడా నేనే హైలైట్ అవ్వాలి, అందరూ నా కింద ఉండాలి అని ఇతరులను తక్కువ చేసి చూస్తున్నామా? గుర్తుంచుకోండి, ఎక్కడైతే ఇలాంటి నియంత్రణ, కంట్రోలింగ్ ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ ఉండదు. ఆహాబు రాజు బలహీనుడు కాబట్టే యెజబెలు అతన్ని తన కనుసన్నులతో శాసించగలిగింది. ఒక అదుపు చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి మొత్తం కుటుంబాన్ని నాశనం చేయగలరు. ఇది కేవలం కోపం కాదు, ఒక ఆత్మీయ వ్యాధి. మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే, రూతు జీవితాన్ని ఒకసారి చూడండి. ఆమె ఎవరిని అదుపు చేయలేదు. ఎవరూ నా కాళ్ళ కింద ఉండాలని ఆమె అనుకోలేదు. ఎవరిపైన తన అధికారాన్ని ప్రదర్శించలేదు. ఆమె కేవలం సేవ చేసింది. తన అత్త నయోమిని ఆమె ప్రేమతో గెలుచుకుంది, బలవంతంతో కాదు. బోయాజు పొలంలో ఆమె తన కష్టంతో, తన మంచితనంతో అందరి గౌరవాన్ని సంపాదించుకుంది. నిజమైన అధికారం ఎదుటివారిని శాసించడంలో లేదు, వారికి సేవ చేయడంలోనే ఉంది. యేసుక్రీస్తు స్వయంగా చెప్పారు, మీలో గొప్పవాడుగా ఉండగోరువాడు మీకు పరిచారకుడై ఉండాలి. మీరు ఇతరులను మీ ప్రేమతో ప్రేరేపించాలి, మీ మాయాజాలంతో నియంత్రించకూడదు. బలవంతంగా చేయించే పని కంటే ఇతరుల హృదయాలను గెలుచుకొని చేయించే పనికే దేవుని దీవెన ఎక్కువగా ఉంటుందని. ఈరోజు మన హృదయాలను దేవుని సన్నిధిలో శుద్ధి చేసుకుందాం. ప్రభువా, నాలో ఇతరులను అదుపు చేయాలనే అహంకారం ఉంటే తీసివేయి. యెజబెలు లాగా నాశనం చేసే వ్యక్తిగా కాకుండా రూతులాగా ప్రేమతో కుటుంబాన్ని కట్టే వ్యక్తిగా నన్ను మార్చు అని తీర్మానం చేసుకుందాం. అదుపు చేయడం ఆపండి, ప్రేమించడం మొదలుపెట్టండి. అధికారం కోసం ప్రాకులాడకండి, పరిచారకులుగా ఉండటానికి ఇష్టపడండి. అప్పుడు దేవుడే మిమ్మల్ని దీవించి హెచ్చిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info
info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.